ఇవాళ మన వీడియోలో గోరు చిక్కుడు వెల్లుల్లి కారం చేస్తున్నాను. దానికి ఒక అరకిలో గోరు చిక్కుడిని ఇలాగ పీస్ అంతా తీసేసి శుభ్రంగా కడుక్కున్నాం. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఒక పావు లీటర్ వాటర్ వేసుకుందాం. నేను వాటర్ చాలా తక్కువ తీసుకున్నానండి. మనం వెజిటబుల్స్ బాయిల్ చేసేటప్పుడు మళ్ళీ వాటర్ని పక్కకు వార్చకూడదు అనమాట. వారిస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. అందుకు కాబట్టి చాలా తక్కువ తీసుకున్నాం. ఇప్పుడు ఈ గోరు చిక్కుల్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్టు, ఓ చిటికెడు పసుపు, ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ చిక్కుళ్ళు ఉడికేలోపు మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 50 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు, ఒక 50 గ్రాముల పుట్నాల పప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, అలాగే ఒక టీ స్పూను జీలకర్ర, ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్. మనం ముందుగానే చిక్కుళ్ళు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఈ కారానికి సరిపడంత మాత్రమే నేను సాల్ట్ వేసాను. మీరు కూడా ఇలాగే వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చిక్కుళ్ళు అయితే చక్కగా ఉడికిపోయాయండి, నీళ్ళు కూడా అన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. అవి మట్టి కొండలు నీకు తెలీదు. ఆయిల్ వేడైందండి. కొద్దిగా పచ్చిపప్పు, ఓ చిటికెడు ఆవాలు, ఓ చిటికెడు జీలకర్ర, ఇందులోనే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఈ వెల్లుల్లి రెబ్బల్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం. పోపు అయితే వేగిందండి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఈ చిక్కులను వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఈ చిక్కులను కలుపుకుందాం. ఇప్పుడు ఈ పోపులో ఈ చిక్కుడుకాయలని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఈ పోపులో ఈ చిక్కుడుకాయ ఫ్రై అవుతుంటే ఆ వెల్లుల్లి ఫ్లేవరు చక్కగా తెలుస్తుందండి. కమ్మటి వాసన వస్తుంది. 2 నిమిషాలు అయిపోయిందండి. చూశారు కదా, చిక్కుడుకాయ ఆయిల్లో చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి దీన్ని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఈ వెల్లుల్లి కారం వేసాం కదా, అదంతా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా ఆ కారపొడి ఆ మసాలా మొత్తం చిక్కుడుకాయకు పట్టుకొని తినేటప్పుడు కమ్మటి రుచి వస్తుందండి. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూశారు కదా,